ఈరోజు మనం ఈ బౌల్స్లో స్వీట్ ఎలా చేయాలి వితౌట్ గీ తోటి చూద్దాం. సో ఇవి 5 పీస్ సెట్, నెక్స్ట్ 3 పీస్ సెట్ అండ్ సింగిల్ పీస్లో కూడా ఉంటాయి. సో దీంట్లో మనం ఆయిల్ లేకుండా కర్రీస్ చేసుకోవచ్చు, నాన్ వెజ్ కర్రీస్ కూడా చేసుకోవచ్చు, బిర్యానీ అలా. అంతేకాకుండా గీ లేకుండా స్వీట్ ఐటమ్స్ కూడా చేసుకోవచ్చు. సో రవ్వ కేసరికి కావాల్సింది రవ్వ, షుగర్, మనం కాజు, నట్స్ అవి, తర్వాత మిల్క్. సో మనము ఏం చేద్దామంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు బౌల్ ఉంది కదా, సో దాన్ని తీసుకుంటున్నాను. సో దాంట్లో ఎలాంటి గీ ఏమీ వేయకుండా ఇవి తీసుకున్న కాజు, కిస్మిస్, ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా మీరు యాడ్ చేసుకొని కొద్దిసేపు ఫ్రై చేయండి. సో ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకొని మళ్ళీ అదే బౌల్లో నేను గీ వేయకుండా కొద్దిసేపు రవ్వ తీసుకుంటున్నాను. సో నేను రవ్వ అనేది 1 కప్పు తీసుకున్నాను. సో మీకు షుగర్ కూడా దానికి తగ్గట్టు తీసుకుంటే సేమ్ బౌల్ తీసుకోవచ్చు, లేదు కొంచెం తక్కువ స్వీట్ తినేవాళ్ళు ఆ బౌల్ కంటే కొంచెం తక్కువ షుగర్ని కూడా తీసుకోవచ్చు. సో కాసేపు కొంచెం మన స్మెల్ అనేది పోయే వరకు మనము ఇందులో గీ వేయలేదు కాబట్టి సో ఇది డ్రైగా అంటే ఫ్రై కాదేమో అనుకుంటారు, బట్ ఏంటంటే మనకు అదే ఫ్లేవర్ వస్తుంది ఈ బౌల్లో వేసినప్పుడు. సో కొద్దిసేపు దీన్ని ఇట్లా వేయించిన తర్వాత మళ్ళీ నేను ఎంతైతే రవ్వ తీసుకున్నానో దానికంటే కొంచెం తక్కువగా షుగర్ తీసుకుంటున్నాను. సో షుగర్ కూడా కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మీ ఇష్టం, మీరు వాటర్ తీసుకొని చేసుకోవచ్చు స్వీటు, లేదు అంటే మిల్క్తో అయినా కూడా మనం చేయొచ్చు రవ్వ కేసరి అనేది. సో ఇలా షుగర్ కొద్దిసేపు వేడైన తర్వాత మనము దానికి సరిపడినంత అంటే ఆ రవ్వ అనేది కొంచెం మునిగే వరకు, ఎందుకంటే అది బాయిల్డ్ కావాలి కదా. సో ఇలా మెల్లగా కలుపుకుంటూ నేను పాలు యాడ్ చేశాను. సో పాల తర్వాత కొన్ని వాటర్ కూడా యాడ్ చేస్తాను. సో మీరు మొత్తం పాలతో అయినా చేయొచ్చు, లేదు అంటే వాటర్తో అయినా కూడా చేయొచ్చు. ఇక్కడ నేను ఎక్కడ కూడా గీ అనేది తర్వాత కూడా యాడ్ చేయడం జరగదు. సో కాబట్టి నేను పాలు తీసుకుంటున్నాను. సో ఇలా తీసుకుంటూ మనం ఇందులో ఇప్పుడు మనం గులాబ్ జామ్ చేసుకోవచ్చు, తర్వాత సేమియా వేసుకోవచ్చు. సో ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాను కదా, సో కొంచెం ఉడికిన తర్వాత ఇలా కొన్ని కలిపి పెట్టుకున్నాను. సో కొన్ని మళ్ళీ ఇంకా కొన్ని పక్కకు పెట్టుకున్నాను. సో ఇవి మొత్తం బాయిల్డ్ అయ్యే వరకు ఇట్లా ఉడికే వరకు ఉంచుకుంటాం. సో ఇదంతా దగ్గర పడాలి. సో ఇక్కడ నేను కింద గీ వేయలేదు, ఆయిల్ కూడా ఏం వేయలేదు, బట్ ఏంటంటే మనకు ఎక్కడ కూడా ఈ రవ్వ కేసరి అనేది కింద అడగంటకుండానే ఉంటుంది. మామూలుగా అయితే మనము గీ వేయలేదు కాబట్టి ఒక డౌట్ ఏమొస్తుందంటే కింద అంతా అడిగి అంటినట్టు అవుతుంది కావచ్చు అని చెప్పేసి ఒక చిన్న డౌట్ వస్తుంది. బట్ ఎక్కడ కూడా చూడండి, ఎక్కడ కూడా మనకు ఇది రవ్వ కేసరి అనేది అడగంటకుండా నీట్గా వస్తుంది. సో ఇదంతా మంచిగా దగ్గర పడ్డ తర్వాత, సో ఇంతకుముందు డ్రై ఫ్రూట్స్ వేసాను కదా, సో ఇంకా కొన్ని మిగిలినవి ఉన్నాయి. సో పైన మనము మళ్ళీ ఒకసారి ఇదంతా దగ్గర పడ్డ తర్వాత సో వేసుకుంటే మీరు ఫుడ్ కలర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే మనము ఏదైనా కలర్ ఐటమ్ ఎట్లాంటిది అది కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు ఇలానే లైట్ వైట్గా ఉన్నా కూడా ఇది మనకు టేస్ట్ కూడా మీరు గీ వేయకుండా చేసినా కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఈ బౌల్లో వేసినప్పుడు. సో మిగిలిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో పైన నేను గార్నిష్ లాగా చేసుకుంటున్నాను. సో చేసుకొని ఇది ఇంకా మనము కొద్దిసేపు అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేద్దాము. సో మీకు ఎక్కడ కూడా గీ వేయకుండా చేసిన టేస్ట్ అది కనబడదు, సేమ్ అదే ఫ్లేవర్ కనబడుతుంది. సో ఇది మనకు రవ్వ కేసరి అనేది రెడీ అయిపోయింది. వేరే ఏమైనా కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.